అందరికి నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బెల్లం ఆవకాయని చూపిస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. రంగు మారకుండా, ముక్క మెత్తబడకుండా, సంవత్సరం పాటు నిల్వ ఉండేలా ఎవరైనా సులువుగా చేసేసుకునే విధంగా చూపిస్తున్నానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్లం ఆవకాయ అయితే పెరుగన్నంలోకి సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకొని నిల్వ ఉంచుకున్నామంటే సంవత్సరం పాటు పాడవకుండా చక్కగా ఉంటుంది. బెల్లం ఆవకాయ చేసుకోవాలంటే ఈ కలెక్టర్కాయ తీసుకోవాలండి. ఇదైతే చాలా బాగా వస్తుంది అనమాట. అంటే మరీ పులుపు లేకుండా, మరీ చప్పదనం లేకుండా కొంచెం స్వీట్ పులుపుగా ఉంటుందన్నమాట. అందుకే బెల్లం ఆవకాయ చేయాలంటే ఈ కలెక్టర్కాయ తీసుకోవాలి. మేమైతే ఇదే కాయతో ఎప్పుడు ప్రతి సంవత్సరం చేసుకుంటాం అనమాట. ఈ బెల్లం ఆవకాయ కోసం ఇక్కడ నేను కలెక్టర్కాయలని 5 కేజీలు కలెక్టర్కాయలను తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇంట్లోనే ఫ్యాన్ కింద ఒక క్లాత్ వేసుకొని ఈ ముక్కలన్నీ ఆరబెట్టేసుకున్నానండి. ఈ విధంగా ఆరబెట్టేసుకోవాలి. ప్రతి ముక్కకి మధ్యలో ఉండే జీడు ఇంకా పేపర్ లాంటి పొర వస్తుంది, అది కూడా తీసేసుకోవాలి. టెంక మాత్రం ఉండాలి, ప్రతి ముక్కకి టెంక్ ఉండాలి, జీడుని పొర తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద కానీ లేదా మేడ మీదన ఎండలో 1 గంట పాటు ఆరబెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 500 గ్రాముల దాకా ఆవాలు వేసుకొని ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి. లేదంటే ఆవపిండి రెడీమేడ్గా దొరుకుతుంది, అదైనా తీసుకోవచ్చు. నేనైతే ఆవాలు తీసుకొని కొంచెం ఎండలో పెట్టుకున్న తర్వాత పొడి చేసుకుంటాను. నెక్స్ట్ కొన్ని 50 గ్రాముల దాకా వెల్లుల్లిపాయలు తీసుకొని పొట్టు తీసుకోవాలి. తర్వాత పచ్చికారం కూడా తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ ఏమైనా జాడీ లాంటివి తీసుకొని తడి లేకుండా శుభ్రం తుడిచేసుకొని ఆరబెట్టుకొని అందులోకి ఈ ముక్కలు కొలుచుకొని తీసుకోవాలి. ఒక బాక్స్ గిన్నె కానీ ఒక బౌల్ కానీ తీసుకొని బాక్స్తో ముక్కల్ని కొలుచుకొని తీసుకోవాలన్నమాట. ఎన్ని బాక్సులు వస్తున్నాయో దాని లెక్క ప్రకారం తీసుకోవాలి. ఇలా ఈ విధంగా కొలుచుకొని తీసుకున్న తర్వాత 300 గ్రాముల దాకా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా కొలుచుకొనే తీసుకోండి. బాక్స్తో కానీ బౌల్తో కానీ లేదంటే ముక్కలు దేంతో కొలిచామో దాంతో తీసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల పాడవదనమాట. నెక్స్ట్ 2 స్పూన్ల దాకా మెంతులు యాడ్ చేసుకోండి. తర్వాత 500 గ్రాముల దాకా పచ్చికారాన్ని యాడ్ చేసుకోవాలి. ఆశీర్వాద్ పచ్చికారం అయితే తీసుకున్నాను. నెక్స్ట్ మనం పొడి చేసుకున్న ఆవపిండి ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని ఉంచుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. చాలామంది వెల్లుల్లిపాయలు వేయరండి, నేనైతే వేస్తాను, బాగుంటాయి వెల్లుల్లిపాయలు పచ్చళ్ళు. నెక్స్ట్ అంటే 800 గ్రాముల నుంచి 1 కేజీ దాకా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం అయితే మంచిది, శుభ్రమైంది, కొంచెం మంచి క్వాలిటీ ఇసుకది లేనిది తీసుకొని డైరెక్ట్గా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవడమే. ఇక్కడైతే స్వీట్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు కేజీ దాకా యాడ్ చేసుకోవాలి. కొంచెం స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే 800 గ్రాములు లేదా 700 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది అనమాట. నేనైతే ఇక్కడ 1 కేజీ దాకా వేసాను. మా పిల్లలు ఇలా స్వీట్గా ఉంటేనే తింటారు. నెక్స్ట్ ఒక 50 నుంచి 100 గ్రాముల దాకా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేయక ముందు ఒకసారి కలిపేసుకోండి. తర్వాత ఆయిల్ వేసాక శుభ్రంగా కలిపేసుకొని మూత పెట్టి 3 రోజుల పాటు కదపకుండా అలాగే ఉంచేయాలి. ఇది 3 రోజుల తర్వాత అనమాట. 3 రోజుల తర్వాత మూత తీసి మళ్ళీ కింద నుంచి పైకి బాగా కలిపేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత వాటర్ని సపరేట్ చేసుకోవాలి. మనకి బెల్లం కరిగి ఇలా వాటర్లా వస్తుందన్నమాట. ఈ వాటర్ని సపరేట్గా, ముక్కల్ని సపరేట్గా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండలో పెట్టుకుంటేనే పచ్చడి పాడవకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. మనం ఎండలో పెట్టకుండా ఉంచితే పచ్చడి అయితే పాడైపోతుంది. ఇలా వాటర్ వేరాగా, ముక్కలు వేరాగా ఎండబెట్టుకోవాలి. పైన ఒక జాలి కూడా వేసేసుకున్నాను, పక్షులయ్యి ఏమీ ముట్టుకోకుండా అనమాట. ఈ విధంగా ఎండబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ వాటర్ తెచ్చి ఈవినింగ్కి మళ్ళీ ముక్కల్లో కలిపేసుకోవాలి. ఈ విధంగా ఆ బెల్లం నీళ్ళంతా కూడా బాగా దగ్గరగా జ్యూసు అంటే మనకి గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు కూడా ఎండలో ఆరబెట్టుకోవాలండి. అప్పటికి ముక్క కూడా బాగా ఊరిపోతుంది, గ్రేవీ కూడా చిక్కగా అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఇది రంగు మారదు, ఇలాగే ఉంటుంది. 1 ఇయర్ పాటు ఇలాగే చక్కగా ఉంటుందండి. అస్సలు పాడవదు, టేస్ట్లో కూడా ఎక్కడా తేడా రాదు. నేను చెప్పే విధంగా చేయండి, చాలా బాగుంటుంది. నేను చూపించే విధంగా చేశారంటే పచ్చడి రంగు మారకుండా
పాడవకుండా చక్కగా వస్తుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. తిన్న వాళ్ళు మెచ్చుకోకుండా ఉండరు, అంత బాగుంటుంది. చూసారు కదా, ముక్క మెత్తగా చాలా చాలా బాగుందండి. ఇంట్లో అందరికీ నచ్చింది. మా ఇంట్లో అయితే ఈ సమ్మర్ కదా, పెరుగన్నంలోకి ఇది కాంబినేషన్ అయిపోయిందనమాట. 5 కేజీలకి కరెక్ట్ కొలత చెప్పానండి. ఇదే విధంగా ఫాలో అయ్యి చెయ్యండి, చాలా బాగా వస్తుంది. 5 కేజీల మామిడికాయలతో పచ్చడి అనమాట. సూపర్గా, ఇంకా తిరుగులేదు. చాలా చాలా బాగుంటుంది. నేను ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాను. ఇక్కడ వెల్లుల్లిపాయ వేయడం వల్ల కూడా పచ్చడి పాడవదు. ఇంకా ఆ వెల్లుల్లిపాయలు కూడా తినడానికి చాలా బాగుంటాయి. బెల్లము, ఉప్పు, కారం అన్నీ పడతాయి కదా, చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.